సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి వాళ్ళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 28 జూలై ట్యూస్డే ఇవాళ సెన్సెక్స్ విషయానికి వస్తే 69 పాయింట్ల నష్టంతో 76,765 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 10 పాయింట్ల నష్టంతో 23,985 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 331 పాయింట్ల నష్టంతో 56,775 వద్ద క్లోజ్ అయింది. ఎస్ రామచంద్రమూర్తి గారు, ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం పెద్ద ఎత్తున ఫాల్ అయితే బాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 331 పాయింట్ల నష్టం మనకి బ్యాంక్ నిఫ్టీలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటారు ఇవాళ మార్కెట్ స్లైట్లీ ఫాల్ రీజన్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ బ్యాంక్ నిఫ్టీకి ఏంటి అసలు ఇవాళ? యాక్చువల్గా ఏంటంటే ఇవాళ నిఫ్టీ ఎన్ఎస్సి ఎక్స్పైరీ అండి. కాబట్టి ఈ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఈ నిఫ్టీ కూడా యాక్చువల్గా లాసే. అయితే నిఫ్టీకి ఏంటంటే ఐటీ సెక్టర్ పాజిటివ్ అవటం వల్ల కొంచెం హోల్డ్ అయింది. మామూలుగా అయితే ఇంటర్నేషనల్గా వీక్ ఉంది బాగా. కోస్పీ 4% పడింది, నిక్కీ 2% పడింది. ఏషియన్ మార్కెట్స్ అన్ని డౌన్లో ఉన్నాయి. దాంతో ఏమైందంటే అక్కడ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంచెం డౌన్లో అయినాయి. రోల్ ఓవర్స్ కూడా హై లెవెల్లో రోల్ ఓవర్స్ లేవు. సో కాబట్టి బ్యాంకింగ్ డౌన్ అయింది. సో మిగతాది ఏంటంటే వాళ్ళ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఐటీ ఇండెక్స్ బాగా పెరిగినాయి. ఐటీలో ఇవాళ ఈవెన్ టాప్ గెయినర్స్ చూసుకున్నా కోఫోర్స్ రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో దాదాపు 10% పెరిగింది, 150 పాయింట్స్ కోఫోర్స్ పెరిగింది. అలాగే టీసీఎస్ 4.5% పెరిగింది, 105 పాయింట్స్. అలాగే ఎటర్నల్ కూడా 4% పెరిగింది. టెక్ మహీంద్రా కూడా 4%, ఆల్మోస్ట్ 3.8%. అలాగే ఇన్ఫో ఎడ్జ్ ఇది కూడా 3.5% పెరిగినాయి. అన్ని ఐటీ స్టాక్స్ బాగా పెరిగినాయి. మొన్నటిదాకా ఐటీ అయిపోయింది, దాంతో అయిపోయింది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఐటీ స్టాక్స్ పుంజుకొని మళ్ళీ యుద్ధంలోకి రెడీ అయింది. సో ఇప్పుడు ఐటీ స్టాక్స్ అన్ని కూడా వీక్లీ చార్ట్స్ లాస్ట్ టైం మాట్లాడుకున్న పాజిటివ్గానే ఉన్నాయని. సో ఐటీస్ అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అందుకుంది. అలాగే టాప్ లోజర్స్ కూడా చూసుకుంటే స్విట్జర్లాండ్ రిజల్ట్ బాగాలేదు. దాంతో దాదాపు 9.5% డౌన్ అయింది. ఆ తర్వాత వరుణ్ బెవరేజెస్ కూడా 7% ఫాల్ అయింది. ఆ తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ కూడా 7% ఫాల్. భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా 4% ఫాల్. ఆ తర్వాత డీమార్ట్ 4.5% ఫాల్. సో ఓవరాల్గా ఇవాళ ఏంటంటే ఒక అనిశ్చితి, విపరీతమైన పాజిటివ్గా ఏమీ లేదు కానీ ఇండెక్స్ అక్కడే రేంజ్లోనే ఉంది. మెయిన్ రోజుకు ఒక స్టేట్మెంట్ ఈయన ట్రంప్ గారు ఇస్తున్నారు కాబట్టి ఈ ఆయిల్ కొంచెం తగ్గటం, లాస్ట్ 2 days నుంచి కూడా యుద్ధం ఆపి మళ్ళీ ఇచ్చేస్తానంటంతో కొంత నార్మల్ అయింది. ఆయిల్ కూడా దాదాపు 10% తగ్గింది, దాదాపు 100 దాకా వెళ్ళింది. ఇప్పుడు 87-88కి వచ్చింది ఇంటర్నేషనల్గా. గోల్డ్ సిల్వర్ కూడా డౌన్ అవుతున్నాయి. 4,000 దగ్గరే సపోర్ట్ రేంజ్లోనే ఉంది. సిల్వర్ కూడా 59 ఆ రేంజ్ ఉంది. ఓవరాల్గా ఏంటంటే రేంజ్ మార్కెట్ ఉంది బాగా. రేంజ్ టు అంటే హై లెవెల్ బ్రేక్ అవ్వట్లా. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ 24,200 మేజర్గా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే రేంజ్ అయితే కనపట్లా. ఎఫ్ఐఎస్ ఏమో కంటిన్యూగా సెల్లింగ్లోనే ఉన్నారు, వాళ్ళు అందుకోవట్లేదు అనమాట. ట్రిగ్గర్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి, అన్సర్టనిటీ మీదే ఉంది. రైట్. అదేవిధంగా ఇవాళ సెబీ నుంచి వచ్చిన ఒక వార్త కూడా ఇవాళ మార్కెట్ వర్గాల్లో దలా స్ట్రీట్లో గట్టిగానే చక్కర్లు కొట్టింది. సెబీ పుట్స్ స్ట్రెస్ టెస్టింగ్ నార్మ్స్ ఈజియర్ ఫర్ commodity derivatives on hold amid global uncertainty. is stress testing అప్పుడు ఇప్పుడు ఒక 2 years బ్యాక్ ఏదో మాట్లాడుకున్నాం, 1-2 years బ్యాక్. ఏంటి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇందుకు తెర మీదకి తీసుకురావడం జరిగింది? ఏంటంటే మెయిన్ కమోడిటీ అంతా కూడా డెరివేటివ్స్ బేసే కాబట్టి ఇప్పుడు వోలటైలిటీ విపరీతంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పానిక్ సెల్లింగ్ జరగటం, లేకపోతే స్క్వేర్ ఆఫ్లు చేయటం, మార్జిన్ కలెక్షన్స్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్ట్రెస్ అని ఒక జీ మీటర్ అని పెడతారు. లాస్ట్ 2 yearsలో ఏ రేంజ్ వోలటైలిటీ ఉందో చూసుకొని ఆ రేంజ్ 0 to 10 స్కేల్లో తీసుకొస్తారు. దానిలో 5 above 6 above ఉంటే మాత్రం మార్జిన్స్, అప్ ఫ్రంట్ మార్జిన్ ఎక్కువ కలెక్ట్ చేయటం ఇది. ఎందుకంటే ఇప్పుడు డెరివేటివ్స్ ఏంటంటే ఇక్కడ కమోడిటీస్లో అసలు సర్క్యూట్స్ ఉండవు. అంటే 20% పడవచ్చు, 40% పడవచ్చు, ఎంతైనా డౌన్ అవ్వచ్చు. అలాంటి సిచ్యుయేషన్లో ఏమవుతుందంటే ప్యానిక్గా స్క్వేర్ ఆఫ్ అవ్వకుండా ముందే ఈ ఫ్రంట్ మార్జిన్స్ తీసుకోవటం అనేది జాగ్రత్త చేయటం అయింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అది హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఇంకా దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి క్లారిటీ తీద్దామని హోల్డ్లో పెట్టారు అనమాట. సో అది ఇప్పుడు తొందరలో కూడా అది రావచ్చు.
అండ్ ఆ మధ్య ఒకసారి ముంబైలో వర్షాలపై ట్రేడింగ్ అని కూడా ఏదో మాట్లాడుకున్నాం కదా. రీసెంట్ గా ముంబైలో గట్టిగానే వర్షాలు పడ్డాయి, ఫ్లడ్స్, వరదలు వచ్చాయి కదా. ఏంటి ఆ టైంలో ఏమన్నా, అంటే ఆ టైంలో ఈ ట్రేడింగ్ ఎలా నడిచింది వర్షాలకు సంబంధించి? యాక్చువల్గా వెదర్ ఫోర్కాస్ట్ లాగా ఇది కూడా జస్ట్ లైక్ డెరివేటివ్ ప్రోడక్టే. ముంబై ఫార్మర్స్ అందరికి లేదా కంట్రీలో ఫార్మర్స్ అందరూ కూడా దాని మీద హెడ్జింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు డ్రాట్ ఉందనుకోండి, ఇప్పుడు ఏదైనా పంట వస్తుంది అనుకున్నప్పుడు అది ఫ్లడ్స్ మీద బెట్టింగ్ హెడ్జ్ చేయడం ద్వారా ఒకవేళ వర్షం రాకపోతేనేమో అక్కడ బెనిఫిట్ అవుతుంది, వస్తేనేమో ఇక్కడ కాంపెన్సేట్ అవుతాయి. సో అలా, అంతేగాని మనలాంటి వాళ్ళకి దాని మీద ఐడియా లేకుండా ట్రేడింగ్ చేయటం కాదు. అది వెదర్ ఎక్కువ ఫార్మర్స్కి ఆగ్రో ఎక్స్పోర్ట్స్ ఉంటారు, వాళ్ళకి అది బెనిఫిట్ అనమాట. జస్ట్ లైక్ కరెన్సీ అలాగో ఇప్పుడు కరెన్సీ ట్రేడింగ్ అలా జరుగుతుంది, అది ఓన్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి అడ్వాంటేజ్ అది. సో అలాగే ఈ వెదర్ ఇదంతా కూడా ఫార్మర్స్ కానీ, మిడిల్ మ్యాన్ కానీ, ఎక్స్పోర్టర్స్ ఇంపోర్ట్స్ కానీ వీళ్ళకి అడ్వాంటేజ్, దానికోసం పెట్టారు. అది రన్నింగ్ అవుతుంది, పెద్ద వాల్యూమ్ రావట్లేదు, బాగా స్టార్ట్ అయింది. అండ్ ప్రస్తుతం మార్కెట్స్కి ఉన్న, అంటే గ్లోబల్గా లోకల్గా మార్కెట్లకు ఉన్న గుడ్ న్యూస్లు ఏంటి, బ్యాడ్ న్యూస్లు ఏంటి? గుడ్ న్యూస్ అయితే ట్రంప్ ఏం మాట్లాడట్లేదు ప్రెసిడెంట్, కొంచెం అదే యావత్ ప్రపంచానికి అదే మంచి వార్త. ఆయన వారం కామ్గా ఉంటే గుడ్ న్యూసే. అలా ఉంది. ఇప్పుడు ఇరాన్ మీద తగ్గింది అంటానికి ఏం లేదు, ప్రెసిడెంట్ అయితే యుద్ధం చేయట్లేదు, అదే గుడ్ న్యూస్. మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గుడ్ న్యూస్ ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, మంచి రిజల్ట్స్ నమోదు చేస్తున్నాయి అన్ని కూడా. మాన్సూన్ కూడా నార్త్ సైడ్ అంతా బాగానే వచ్చింది, నార్త్ సైడ్ బాగానే ఉంది, సౌత్ సైడ్ ఇంకా అందుకోలేదు. సో రీసెంట్ గా స్టార్ట్ అయింది ఇది. సో మాన్సూన్ మళ్ళీ ఈసారి బాగా తక్కువ అన్నారు కానీ బాగానే వచ్చేసాయి, కొంచెం లేట్ అవుతుంది కానీ, బట్ అంటే నార్త్ నుంచి హైదరాబాద్ వరకు కొంత బాగానే ఉంది, సంతృప్తికరంగా ఉంది. మహారాష్ట్ర అంతా కూడా 80% దాకా వచ్చేసింది. మహారాష్ట్ర, గుజరాత్ గట్టిగానే వర్షాలు వచ్చాయి. కాబట్టి ఈ ఫార్మింగ్ అంతా బాగానే ఉంటది. సో దాని తగ్గట్టుగా వ్యవసాయం కూడా ఈసారి బాగా రావచ్చు, ఇబ్బంది. రైట్. అండ్ రేపటి బుధవారంకి మార్కెట్లతో ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, మార్కెట్ ఓపెనింగ్ టైంకి? అండ్ రేపు అప్రాక్సిమేట్ గా మార్కెట్ ఏంటి, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎలా ఉండొచ్చు అంటారు? జనరల్గా ఏంటంటే ఎక్స్పైరీ తర్వాత రోజు మార్కెట్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు రేపు మార్కెట్ పాజిటివ్ గానే ఉంటుంది. ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మైనస్ అన్నారో రేపు పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, గ్యాప్ అప్ అవుతుంది. అన్ని స్టాక్స్ ఎక్స్పైరీ తర్వాత పెరుగుతాయి అనమాట, కొంచెం పాజిటివ్గానే ఉండే ఛాన్స్ ఉంది. సో రామచంద్రమూర్తి గారు, మరి ఈ వీక్ లో ఏ సెక్టార్స్ బాగా ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంది, కొంత ఏ సెక్టార్స్ కొంత తడబడే అవకాశం కూడా ఉందంటారు ఈ శుక్రవారం వీకెండ్ వరకు మార్కెట్ లో? యాక్చువల్గా అయితే ఐటీ అయితే రేసింగ్ లో ఉంది సార్. ఐటీ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. ఐటీ స్టాక్ లో కూడా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్, ఆ తర్వాత టెక్ మహీంద్రా, ఈ కోఫోర్జియో, ఈ ఎంఫసిస్, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్ లో టీవీఎస్ మోటార్ అయితే బాగా రిజల్ట్ వచ్చింది, 4000 క్రాస్ అయింది. సో అది కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఐషర్ మోటార్ కూడా బాగా పెరుగుతుంది. తర్వాత M&M, తర్వాత ఈ హీరో మోటార్, టీఎంపీవి, ఇవన్నీ కూడా బాగానే పెరుగుతున్నాయి. తర్వాత రియాలిటీ స్టాక్స్ ఇవి బాగా పెరుగుతున్నాయి. ఇవాళ బాగా వచ్చే గోద్రేజ్ ప్రాపర్టీ, లోదా కానీ, తర్వాత ఈ రియాలిటీ ప్రెస్టేజ్, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. రియాలిటీ స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత బాగా డౌన్ ఏంటంటే ఈ డిమార్ట్, FMCG స్టాక్ కొంచెం డౌన్ అయినాయి. డిమార్ట్ కానీ, హీరో మోటార్, అదే హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, డాబర్, ఇవన్నీ కొంచెం డౌన్ అయినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఈవెన్ బ్యాంకింగ్ కూడా ఈసారి ఎక్స్పైరీ కాబట్టి తగ్గే, కానీ ఇవి బ్యాంకింగ్, ఫైనాన్స్ బోటమ్ దగ్గర బై చేసుకోవచ్చు. SBI కానీ, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండియా, తర్వాత ఇవి ఈ ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా బాగానే పెరిగచ్చు. సో రామచంద్రమూర్తి గారు, ఆల్మోస్ట్ 2026లో 7 months కంప్లీట్ అయిపోతుంది. జూలై కూడా అయిపోతుంది, ఇంకా 1-2 days లో జూలై మాసం కూడా ముగిసిపోతుంది. ఇంకా కేవలం 5 నెలలే ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఆగస్ట్ నుంచి మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు పెద్ద ఫెస్టివల్ సీజను, మార్కెట్లో మనీ రొటేషన్ బాగా జరిగే సీజను ఈ 5 నెలలు. సో ఈ 5 నెలలు అనేవి మార్కెట్లకి ఏ విధంగా కీలకం అయ్యే అవకాశం ఉందంటారు?
యాక్చువల్గా అండి సెకండ్ హాఫ్లో ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి, అలాగే ఎక్కువ పర్చేసింగ్ ఉంటుంది వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి. సో కాబట్టి ఏంటంటే మార్కెట్లు జనరల్గా కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దాకా కూడా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్స్లో. సో మళ్ళీ లాస్ట్ టైం ఇదే టైంలో గోల్డ్ ర్యాలీ స్టార్ట్ అయింది, ఇదే టైంలో సిల్వర్ ర్యాలీ స్టార్ట్ అయింది. సో అలా మళ్ళీ ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. సో అలాగే స్టాక్ మార్కెట్ కూడా లాస్ట్ 2 years నుంచి పెద్దగా ర్యాలీ రాలేదు. సో అంత డిసప్పాయింట్ ఉంది కాబట్టి ఇయర్ ఏమన్నా అందరినీ ఖుషి చేసే ఛాన్స్ ఉందేమో. సో అలా ఎందుకంటే ఎంత ఇంటర్నేషనల్గా డౌన్ అయినా కానీ ఇది 23,700 ఆ దగ్గరికి వచ్చి మళ్ళీ రైజ్ అయిపోతుంది. మార్కెట్స్ 24,000 మీద ఎక్కువ కన్సల్టేట్ అవుతుంది కాబట్టి బ్రేక్అవుట్ అయిందంటే 25-26 దాకా వచ్చే ఛాన్స్ కనపడుతుంది. సో ఏదైనా కానీ పాజిటివ్గానే హోప్ ఫర్ పాజిటివ్, ఎందుకంటే క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.